హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూల్ డ్రింక్ బాటిల్తో ఫ్లవర్ వాజ్ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఫస్ట్ ఈ బాటిల్ తీసుకోండి, ఇక్కడ పైన వరకు కట్ చేసేసి, కొంచెం గట్టిగా ఉంటుంది, మెల్లగా కట్ చేయండి. అదే స్ట్రైట్గా అవతల వరకు చూసుకొని ఒక 2 ఇంచులు పైకి అక్కడ డాట్ పెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఇటు పక్క నుంచి మధ్యలో కట్ కాకుండా చూసుకోండి అలాగా. తర్వాత ఒక 1 ఇంచు అలా ఒకటి అటుపక్క, మళ్ళీ ఇటుపక్క ఒక 1 ఇంచు మధ్యలో కట్ కాకుండా చూసుకోండి. మొత్తం ఇలాగే పై వరకు కట్ చేసుకోవాలి. ఇంకొకటి చిన్నగా కరివేపాకు ఆకులాగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక్కసారి కట్ చేస్తే మీకు అలవాటు అయిపోద్ది. ఫస్ట్ కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం ప్రాక్టీస్ చేస్తే. ఫస్ట్ ఒక బాటిల్ మీద ప్రాక్టీస్ చేసుకోండి, అది పోయిన తర్వాత మళ్ళీ ఇంకొక వేరే బాటిల్తో కట్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ మధ్యలో జాయింట్ ఉండాలి. మొత్తం కట్ చేయకుండా చూసుకుంటూ మెల్లగా ఇలా ఇదే మాదిరిగా అన్నీ కట్ చేసుకుంటూ పోవాలి. చూడండి, కరివేపాకు ఆకు ఆకారంలో వస్తుంది. ఎంత అందంగా ఉందో చూడండి. ఇది పైకి వస్తుంది ఈ పార్ట్. మీకు ఈజీగా ఉంటుందని స్లోగా పెట్టాను వీడియో. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, కట్ అయిపోతే మళ్ళీ అదంతా వేస్ట్ అయిపోద్ది. ఒకసారి కట్ చేసి అలా చూపించేస్తే అర్థం కాదని మొత్తం కట్ చేసేంతా చూపిస్తున్నా. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అన్ని ఆకులు ఒకేలా ఉండాలి. కొత్తగా ప్రాక్టీస్ చేసే వాళ్ళైతే ఫస్ట్ స్కెచ్తో గీసుకోండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఇలాగ మొత్తం కట్ చేసిన తర్వాత
లైటర్ ఉంటుంది కదా, దాంతో ఇలా మొత్తం మొత్తం కాల్చకుండా కొద్దిగా వేడి చూపించండి. అట్లా మనం ఎలా అంటే అలా వంగుతాయి, అప్పుడు కొమ్మల్లా వస్తాయి. ఎక్కువ కాల్చినా కూడా కట్ అయిపోద్ది. అలా మనం ఎలా కావాలంటే అలాగ అందంగా ఒక చెట్టులాగా ఇలా ఇలా కాల్చుకుంటూ రావాలి. ఒకటి అటు ఒకటి ఇటు, ఇలా ఒక చెట్టు ఆకారంలో మనం ఎలాగా కరెక్ట్గా ఎలా ఉంచితే అలా వంగుద్ది. కొంచెమే వేడి చూపించాలి, ఎక్కువగా వేడి చూపిస్తే మళ్ళీ కాలిపోద్ది, మొత్తం కట్ అయిపోద్ది. చూడండి ఎంత బాగా తయారైందో. ఇట్లా కొంచెం తిప్పుతూ ఉండాలి. టమాటా చెట్టు ఆకారంలో వచ్చింది. మనం ఎంత కష్టపడి ఓపికగా ఎంత బాగా చేస్తామో అంత అందంగా వస్తుంది ఏదైనా. షేపు అలా తీస్తేనే అందంగా వస్తుంది. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు స్ట్రాలు ఉంటాయి కదా, అవి కట్ చేసుకొని మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. చిన్న చిన్నగా కట్ కాకుండా చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ, మీకు ఇంకా జాగ్రత్తగా రావాలి అంటే మధ్యలో ఒక సన్నటి బైండింగ్ వైర్ ఉంటుంది కదా, అది పెట్టేసుకొని హాఫ్ వరకు కట్ చేసుకుంటా పోతే మధ్యలోంచి కట్ కాదు. అలా ఈ విధంగా కట్ చేసుకొని మొత్తం రౌండ్గా చేసుకొని మెల్లగా వదలకుండా అలా చుట్టేసుకొని, అది చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్లవర్. అలాగా మీకు ఎన్ని కావాలంటే అన్నీ తీసుకొని మామూలుగా వేస్ట్ పూసలున్న ఒకటి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. మామూలు గ్లూతో కూడా అంటించుకోవచ్చు.